వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. పండుగల సీజన్ మొదలైనప్పటి నుంచి నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానికి ఎగబడుతున్నాయి. కూరగాయల ధరలు, పప్పులు, నూనెలు, బియ్యం ఒకటేమిటి దేనిని పట్టుకున్నా షాక్ కొట్టేలా ఉంది పరిస్థితి. పిల్లల చదువులు, ఇంట్లో నిత్యావసర సరుకులు, ఇంటి కిరాయిలు, ఇతర ఖర్చులకు అరాకొరా సంపాదించే సామాన్యుడి జీతం నెల తిరిగేసరికి ఆవిరైపోతుంది. ఇక దినసరి కూలీ సంగతి సరే సరి. నిత్యావసర సరుకులు పెరుగుదలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో ఇష్టరీతిగా సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా సామాన్యుడు పెరిగిన ధరలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. గత కొంతకాలంగా పెరిగిన ధరలు, ఇతర వ్యయాలతో కుటుంబ బడ్జెట్ తలకిందులవుతుంది. ఇంటి కిరాయిలు, పాలు, చక్కెర, పప్పులు, బియ్యం, కూరగాయలు ఇలా ఒకటేమిటి అన్ని రకాల నిత్యావసర ధరలు భగ్గుమంటున్నాయి. ఇటీవల పెరిగిన ధరలతో సామాన్యుల నోటమాట రావడం లేదు. ప్రస్తుతం లీటర్ నూనె ప్యాకెట్ పై ఏకంగా 15 రూపాయల నుంచి 20 రూపాయలు పెరిగింది. బియ్యం ధరలు క్వింటాలకు 300 నుంచి 500 పెరిగాయి. పెరిగిన ధరల దృష్ట్యా వ్యాపారులు ఇదే అదునని మరింత రేట్లు పెంచుతున్నారు. ఇక పప్పుల ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి. తాజాగా కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోవడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వ్యాపారస్తులపై నియంత్రణ లేకపోవడంతో మార్కెట్లోకి నాణ్యమైన లేని బియ్యం పేరిట స్టీమ్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. రేషన్ షాపుల నుంచి తీసుకువచ్చిన బియ్యాన్ని పాలిష్ చేసి మార్కెట్లో వదులుతున్నారు. ఈ దందా సిద్దిపేట్, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో జోరుగా సాగుతుంది. ఇక కూరగాయల విషయానికొస్తే బెండకాయ, కాకరకాయ, బీరకాయ, బిన్నీస్, గోకరకాయ, క్యాప్సికం ధరలు బహిరంగంగా మార్కెట్లో 80 నుంచి 100 రూపాయల చొప్పున ధర పలుకుతుంది. ఉల్లిపాయ ధర మార్కెట్లో 60 రూపాయలు కేజీ చొప్పున విక్రయిస్తున్నారు. వెల్లుల్లి కేజీ 450, అల్లం కేజీ 160 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. 3 రోజుల క్రితం వరకు రైతు బజార్లో కేజీ టమాటో 20 రూపాయలు ఉండగా ఇప్పుడు 60 రూపాయలకి విక్రయిస్తున్నారు. మెహదీపట్నం, ఫల్క్నామా, ఎర్రగడ్డ, కుకట్పల్లి, అల్వాల్, రామకృష్ణపురం, సరూర్ నగర్, వనస్థలిపురం కూరగాయల మార్కెట్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది.